ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చామో కాదు, ఇండస్ట్రీని షేక్ చేశామా లేదా అన్నది పూరి స్టైల్. ఒకప్పటి మాస్ దర్శకులు రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, ఆర్జీవి, బి గోపాల్, కోడి రామకృష్ణ, కృష్ణవంశీ, గుణశేఖర్ లాంటి కొందరు డైరెక్టర్లు 80-90 దశకాల్లో మాస్ హీరోయిజాన్ని చూపిస్తూ సీనియర్ హీరోలను మాస్ హీరోలుగా ఎంతవరకు చూపించాలో తమదైన శైలిలో అంతవరకు చూపించి సక్సెస్ అయ్యారు. తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోకు ఉండే క్యారెక్టరైజేషన్ ను మొత్తం మార్చేశాడు. అది ఎంతలా మార్చేశాడంటే కేవలం హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ సినిమా కథ మొత్తం తిరిగేలా. నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? సినిమా కథ ఒకెత్తైతే హీరో క్యారెక్టరైజేషన్ మరో ఎత్తు ఉండేలా మార్చేశాడు. Guns don't need agreement. ఒక రకంగా చెప్పాలంటే పూరి క్రియేట్ చేసిన ఒక్కో హీరో క్యారెక్టర్తో ఒక 10 సినిమాలను సునాయాసంగా తెరకెక్కించవచ్చు. ఉదాహరణకు పోకిరి, బిజినెస్ మ్యాన్, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, గోలిమార్, టెంపర్ ఈ సినిమాల్లో హీరో క్యారెక్టర్లను బట్టి కొనసాగింపుగా మరికొన్ని సినిమాలు సక్సెస్ఫుల్ గా తీయొచ్చు. ఇంతటి ఇంపాక్ట్ పూరి చూపించాడు. అయితే ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుని మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలకు దిమ్మ తిరిగిపోయే ఊరమాస్ చిత్రాలు ఇచ్చిన పూరి ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇటీవల వచ్చిన డబుల్ స్మార్ట్, లైగర్ లాంటి చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. తన అభిమానుల చేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో పూరికి ఇప్పుడు ఒక హిట్ చిత్రం కంపల్సరీగా కావాల్సి ఉంది. తన మునుపటి ఫామ్ను కొనసాగించాలంటే పూరి అవుట్డేటెడ్ కథలతో కాకుండా తన స్టామినా కథలతో బలమైన హీరో క్యారెక్టరైజేషన్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇందులో భాగంగా తాను 20 సంవత్సరాల క్రితం రాసుకున్న ఆటో జానీ కథను మళ్లీ తెరపై చూపించాలని ఆలోచిస్తున్నాడట. అయితే ఈ కథను చాలా ఏళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవికి వినిపిస్తే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేలో కొన్ని చేంజెస్ చేయమని చెప్పడంతో పూరి వద్దని అన్నాడట. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిరంజీవి చెప్పినట్లుగా చేంజెస్ చేస్తున్నాడని తెలుస్తోంది. మళ్ళీ చిరంజీవి కనుక ఈ కథ విని ఆయనకు నచ్చితే ఈ సినిమా సెట్స్ పైకి తొందరలోనే వెళుతుంది. ఆటో జానీ మూవీని పూరి స్టైల్లో మెగాస్టార్ మాస్ పంచ్తో చూడొచ్చు. అదీ కాక చాలా సంవత్సరాల నుండి ఇటు పూరి అటు మెగా అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పూరి పంచ్ డైలాగులను చిరంజీవి నోట వినాలని ఆశపడుతున్నారు. మరి అన్నీ అనుకున్నట్లు కుదిరితే త్వరలోని వీరిద్దరి కాంబోలో ఆటో జానీ మాస్ మూవీని మెగా అండ్ పూరి అభిమానులు చూడొచ్చు.